రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టి పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పిగ్లీపూర్ సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో వెంచర్ నిర్మాణం చేస్తూ ఉండగా రైతులు అడ్డుకున్నారు. వెంచర్ నిర్వాహకులు రైతులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి సంప్రదింపుల పేరుతో పిలిచి తమపై దాడులకు దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని వాపోతున్నారు. ఈ ఘటనలో పలువురు రైతులకు తీవ్రంగా గాయాలవ్వడంతో హాస్పిటల్కు తరలించారు. పూర్మెట్ మండల్ మాది. మా దేశ్ముఖ్ రోడ్లో 46 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉందన్న మాది. ఎంజీవై కన్స్ట్రక్షన్ అనే వ్యక్తి, గోపాల్ యాదవ్ అనే వ్యక్తి మా సైడ్లకి అక్రమంగా వచ్చిందన్న. మా సైడ్లకి మేము వెళ్తే రాళ్లతోటి దాడి చేయించి, కట్టెలతోటి దాడి చేయించడం జరిగిందన్న. మేము సంవత్సరం నుంచి ఫైట్ చేస్తున్నామన్న. పోలీస్ స్టేషన్కి వచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ పోయినాము, ఆర్డీఓ ఆఫీస్ పోయినాము. మాకు ఎక్కడ వెళ్ళినా న్యాయం జరుగుతలేదు అన్న. ఎంఆర్ఓ ఆఫీస్లో చూసుకోండి, ఆర్డీఓ తోటి చూసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఫోన్ చేయగానేమో వాళ్ళు వస్తున్నారు, మేము ఫోన్ చేస్తే ఎవరు రావట్లేదు. మరి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఇస్తే మాకు 2023లో సర్వే చేసి మాకు మ్యాప్ ఇచ్చినారు. మా పొజిషన్ అక్కడే వస్తుంది. వాడేమంటున్నాడు, మీ పొజిషన్ ఇది కాదు, మీ పొజిషన్ ఎక్కడో ఉంటుంది అని చెప్తుంది సార్. గోపాల్ యాదవ్ ఎవరైనా బయట వ్యక్తి సార్, పోచంపల్లి వాస్తవ్యుడు. మా విలేజ్లో మాకు వచ్చేసి ఒక 16 మందికి 96లో సీలింగ్ ల్యాండ్ 43 ఎకరాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. సర్వే చేసి అందరికీ పొజిషన్ గిని ఇచ్చారు, మ్యాప్ గిని ఇచ్చారు. ఆ మ్యాప్ ప్రకారం మొత్తం 100 ఎకరాలు ఉంటుంది. అది మాలో మాకు 43 ఎకరాలు. గోపాల్ అనే వ్యక్తి వచ్చి మాకు అక్రమంగా ఆ వెంచర్లకు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో దాంట్లోకి వచ్చి మమ్మల్ని అంటే పొజిషన్ కొంచెం జరగమని చెప్పిండు. జరగమంటే మేము కొంచెం అవతల అంటే 110 ఎకరాలు మొత్తం అది. దాంట్లో మాది 43 ఎకరాలలో మీకే ఉంటుంది అని చెప్పేసి అతను 20 ఎకరాలు చేసుకున్నాడు. మిగతా 43 ఎకరాలు ఏదైతే మాది సీలింగ్ ఉందో దాంట్లోకి అక్రమంగా వచ్చి లోపలికి వచ్చి ఇలా రోజులు తీసుకొచ్చి నడిపిస్తుంటే మేము ఆపిన తర్వాత ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మాట్లాడదామన్నాడు. అడిగిన తర్వాత అతను ఏం చెల్లలేదు. మళ్ళీ మేము ఏం చేసినాం, లోపలికి పోయి డోజర్లతో నడిపించిన తర్వాత సరే ఈరోజు మార్నింగ్ మేము డోజర్లతో నడిపించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిలిచిండు మమ్మల్ని మాట్లాడదామంటే మేము 10-15 మంది ఆడవాళ్ళతో కలిసి పోయినాం. పోయేసరికి వచ్చినట్టుగా ఒక రౌడీలను పెట్టి 100 మంది రౌడీలను పెట్టి వచ్చినట్టుగా తలకాయలు బలగొట్టిండు. ఆయన కాలు ఇరిగిపోయింది. నలుగురిని వచ్చినట్టు కొట్టిండు సార్. రక్తాలు మొత్తం ఆడోళ్ళు, నన్ను చూడకుండా ఆడోళ్ళని. అతను చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టిండు. మొత్తం ఉన్న డాక్యుమెంట్ కన్నా ఫేక్ డాక్యుమెంట్లు అన్ని ఏ ఒక్క డాక్యుమెంట్ కన్నా లేదు. వెంచర్ ల్యాండ్ తీసుకొచ్చి ధరణిలో డైరెక్ట్ మార్పిడి చేసి అదే డాక్యుమెంట్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ పోతే మీరు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటారు. 100 మంది రౌడీలు పెట్టిండు. ఆడోళ్ళని చూడకుండా రాళ్ళు ఎత్తేసిరు. ఎవరు పెట్టిరు? గోపాల్ యాదవ్ పెట్టింది. ఏదైనా ఉంటే ఆయన మేము మాట్లాడుకోవాలి. నడిమి పెట్టిన వాళ్ళు విశ్లేష ఏమంటారు అంటే మీది ఏముంది ఎందుకు వచ్చిన వీడికి అంటారు. మా భూమి కాడ మేము పోయి మేమే దెబ్బలు తినాలి. అట్లా ఎందుకు అవసరం? ఆడుండి కొట్టించిందంటే అది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఆయన రావాలి, ఇక్కడ మాట్లాడాలి, వీడియో కాడ కూడా ఆయన కూడా మాట్లాడాలి. ఆయన మేము చూసుకోవాలి. మా భూమి మాకు కావాలి అంతే. మా భూమి మాకు కావాలి. నడుమల్లో పెట్టించి కొట్టియడం అది అవసరం ఎందుకు? ఆయన మేము మాట్లాడుకోవాలి మంచిగా. ఈ నడమలు ఎందుకు ఇంతలా ఊర్రు ఒకడొకడు ఇంతలా రాళ్ళు న్యాయం మరి పోలీసులు చెప్తారా ఎవరు చెప్తారో న్యాయం కావాలంతే. ఇవ్వాలి ఏదో ఒకటి జరగాలి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టి పిగ్లీపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పిగ్లీపూర్ సర్వే నెంబర్ 17లో సీలింగ్ ల్యాండ్లో వెంచర్ నిర్మాణం చేస్తూ ఉండగా రైతులు అడ్డుకున్నారు. వెంచర్ నిర్వాహకులు రైతులపై కర్రలు, రాళ్లతో దాడి చేయించారు. దీంతో పలువురు రైతులు గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపూర్ గ్రామంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. పిగ్లీపూర్ సర్వే నంబర్ 17లోని ఈ సీలింగ్ ల్యాండ్ లో వెంచర్ నిర్మాణం చేస్తుండగా అక్కడ కొంతమంది రైతులు అయితే అడ్డుకున్నారు. ఎవరైతే ఈ రైతులు అక్కడ ఈ సీలింగ్ వెంచర్లని నిర్మాణాలు అడ్డుకోవడంతో అక్కడ ఉన్న వెంచర్ నిర్వాహకులు కర్రలు, రాళ్లతో ఆ రైతులపై దాడి చేశారు. ఈ దాడిలోని రైతులకు కూడా తీవ్ర గాయాలైతే అయినాయి. వెంటనే అప్రమత్తమైన అక్కడ స్థానికులు కూడా ఆ గాయాలైన రైతులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు. ముఖ్యంగా గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి పట్టాదారులపై ఈ దాడి చేయించినట్లు కూడా రైతులు అయితే వాపోతున్నారు. మరోసారి ఈ పట్టాల దగ్గరకు వస్తే చంపేస్తామంటూ కూడా వాళ్ళైతే బెదిరించినట్లయితే చెప్తున్నారు. సంప్రదింపుల పేరుతో పిలిచి మహిళలపై తమపై దాడికి దిగడం అమానుష ఘటన అని చెప్పి కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నాడంటూ కూడా బాధితులు అయితే చెప్తున్నారు. అధికారులు చుట్టూ గత 6 నెలల నుండి తిరిగినా తమకి ఎలాంటి న్యాయం జరగట్లేదంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా
ఏదైతే ఈ వెంచర్ వేస్తున్న గోపాల్ యాదవ్ అనే వ్యక్తి ఈ దాడి చేయించినట్లయితే ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. పిగ్లపూర్లోని సర్వే నంబర్ 17లోని ఈ సీలింగ్ ల్యాండ్ లో అయితే వెంచర్ నిర్మాణం చేస్తున్న సమయంలో ఈ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ కి సంబంధించి ఈ పట్టాలన్నీ కూడా తమ రైతులకు సంబంధించినవి అంటూ కూడా వాళ్ళైతే అక్కడికి వచ్చి వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే అక్కడ ఈ గోపాల్ యాదవ్ కు సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళపై దాడి చేశారు. వెంటనే అక్కడ గాయపడిన వాళ్ళని కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ వెంచర్ కి సంబంధించి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ అయితే ఈ గోపాల్ యాదవ్ అనే అతను సృష్టించినట్లయితే ఆ రైతులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ గత 6 నెలల నుంచి కూడా ఈ గోపాల్ యాదవ్ కు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే అధికారులు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ దాడి జరిగిన సమయంలో కూడా కొంతమంది రైతులు కూడా భారీగానే ఏదైతే దెబ్బలు తగిలినట్లయితే తెలుస్తుంది. వెంటనే ప్రస్తుతం రైతులు కూడా ఆసుపత్రులు అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.